ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సిద్ధాంతం 9వ భాగం. ఈ 9వ భాగంలో దేవుని ఆధ్యాత్మికత గురించి మనం నేర్చుకుందాం. దేవుని ఆధ్యాత్మికత అతని స్వభావాన్ని భౌతిక పరిధికి మించి ఉనికిలో ఉన్న భౌతిక రహితమైన అతీతమైన జీవిగా సూచిస్తుంది. ఈ భావన భౌతిక ప్రపంచానికి పరిమితం కాని మార్గాల్లో దేవుని సారాంశము మరియు ఉనికిని నొక్కి చెబుతుంది. ఇక్కడ వివరణాత్మక వివరణ ఉంది. వివరించడానికి 5 విషయాలను మనం గమనించవచ్చు. మొదటగా నాన్ కార్పోరియల్ స్వభావము, నిరాకార. దేవుడు ఆత్మ మరియు భౌతిక రూపం లేదు. యోహాను సువార్త 4:24లో ఇలా చెబుతుంది, దేవుడు ఆత్మ మరియు అతని ఆరాధకులు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుడు భౌతిక పరిమితులకు కట్టుబడి లేడని ఇది నొక్కి చెబుతుంది. అతితత్వం. దేవుడు భౌతిక విశ్వానికి మించి ఉన్నాడు మరియు దాని పరిమితులకు లోబడి ఉండడు. కీర్తన 113:4-6 వచనాలు చూస్తే అతను స్థలం లేదా సమయానికి పరిమితం కాలేదు. ప్రభువు అన్ని దేశాలపై మహిమాన్వితమైన వాడు. అతని మహిమ స్వర్గము కంటే ఎక్కువ. ఆయన మన దేవుడైన ప్రభువుడు వంటివాడు. ఆయన ఉన్నతమైన సింహాసనసీనుడై ఉన్నాడు. 2. సర్వవ్యాప్తి. ప్రతి చోట వర్తమానం. భగవంతుని ఆధ్యాత్మిక స్వభావం అంటే ఆయన అన్ని చోట్ల ఎల్లవేళలా ఉన్నాడు. ఈ లక్షణం కీర్తన 139:7-10 వచనాలు గమనించవచ్చు. ఈ వచనాలలో ఆయన యొక్క వ్యాప్తి ప్రతిబింబిస్తుంది. నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి వెళ్ళగలను? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోగలను? నేను స్వర్గానికి వెళితే మీరు అక్కడ ఉన్నారు. నేను లోతులలో నా మంచం వేస్తే మీరు అక్కడ ఉన్నారు. 3. మార్పులేని స్వభావం. మార్పులేని స్వభావం. దేవుని ఆధ్యాత్మికతలో అతని మార్పులేని సారాంశం ఉంటుంది. మార్పుకు లోనయ్యే భౌతిక అస్తిత్వాల వలె కాకుండా దేవుడు స్థిరంగా ఉంటాడు. మలాకి 3:6 ఇలా చెబుతుంది, ప్రభువునైన నేను మారను. 4వదిగా దైవ సాన్నిధ్యం. వ్యక్తిగత సంబంధం. అభౌతికమైనప్పటికీ దేవుడు వ్యక్తులతో వ్యక్తిగత సంబంధంలో నిమగ్నమై ఉంటాడు. పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసులలో దేవుడు నివసించే బైబిల్ భావనలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. 1 కొరింథీ 3:16 మీరే దేవుని ఆలయమని మరియు దేవుని ఆత్మ మీ మధ్యలో నివసిస్తుందని మీకు తెలియదా? 5వదిగా ఆధ్యాత్మిక ఉనికి. సృష్టిపై ప్రభావం. దేవుని ఆధ్యాత్మికత అంటే ఆయన భౌతిక మార్గాలను మించిన మార్గాల్లో సృష్టిని ప్రభావితం చేసి నిలబెట్టుకుంటాడు. ఉదాహరణకు పరిశుద్ధాత్మ జీవితాలను నడిపించడానికి, శక్తినివ్వడానికి మరియు మార్చడానికి ప్రపంచంలో పనిచేస్తుంది. అపోస్తుల కార్యం 1:8 అయితే పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. 6వదిగా ప్రకటన మరియు ఆరాధన. ఆధ్యాత్మిక ద్యోతకం. దేవుడు తనను తాను భౌతిక వ్యక్తీకరణల ద్వారానే కాకుండా ప్రధానంగా ఆధ్యాత్మిక మార్గాల ద్వారా వెల్లడిస్తాడు. ఇది స్క్రిప్చర్ మరియు పవిత్రాత్మ ద్వారా ఆధ్యాత్మిక అంతర్దృష్టులను మరియు అవగాహనను కలిగి ఉంటుంది. ఆరాధన. దేవుని యొక్క నిజమైన ఆరాధన అనేది ఆయన స్వభావానికి అనుగుణంగా ఉండే ఆధ్యాత్మిక చర్య.
ఆరాధన తప్పనిసరిగా ఆత్మ మరియు సత్యంలో ఉండాలని యేసు నొక్కి చెప్పాడు. యోహాను సువార్త 4:24లో. అంటే అది చిత్తశుద్ధితో మరియు దేవుని ఆధ్యాత్మిక వాస్తవికతకు అనుగుణంగా ఉండాలి. దేవుని ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవడం అతను ప్రపంచంతో మరియు వ్యక్తులతో భౌతిక పరిమితులకు మించిన విధంగా ఎలా సంభాషిస్తాడో అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. అతని అతీంద్రియ మరియు సర్వవ్యాప్త స్వభావాన్ని నొక్కి చెప్తుంది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.